ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. గణపతి మనందరికీ మంచి బుద్ధిని సిద్ధిని సక్సెస్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, స్వర్ణలక్ష్మి అమ్మవారు మన అందరికీ చక్కగా బ్రహ్మ జ్ఞానాన్ని కలిగించాలని, తద్వారా మనం ప్రతిదాన్ని శోభాయమానంగా చూస్తూ ఎప్పుడు మనకి దుఃఖం అనేది లేకుండా ఉండాలని చెప్పేసి, ఎప్పుడు ఆనందభరితంగా ఉండాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారిని అలానే మనందరికీ చక్కగా సమృద్ధిగా ధనాన్ని ఇవ్వాలని చెప్పేసి, భాగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, అంతేకాకుండా మనందరికీ రాజ్యం ఖచ్చితంగా ఒక అథారిటీ, పవర్, స్టేటస్, ఒక దర్పం అవన్నీ మనకు అమ్మవారు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, వీటితో పాటుగా సర్వకామార్థ సిద్ధి, మన మనసులో అనుకున్న ముఖ్యమైన కోరికలన్నీ చక్కగా నెరవేరాలని చెప్పేసి అమ్మవారిని మనం కోరుకుందాం. సో మనం జులై మంత్ రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, జులై మంత్ చాలా ముఖ్యమైన అనేక రకాలైన విశిష్టతతో కూడుకొని ఉంది. ఇందులో మనం కొన్ని ముఖ్యంగా చర్చించుకుందాం. ఒకటి, ఈ మాసం వచ్చేటప్పటికి ఫస్ట్ 15 days నిజ జ్యేష్ఠ మాసంతో ఉంటుంది, తర్వాత ఆషాఢ మాసంతో ఉంటుంది. ఈ జ్యేష్ఠ మాసంలో చాలా వరకు పెళ్లిళ్ళు, ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయి. వీటితో పాటుగా ఎప్పుడైతే ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుందో ఇందులో చాలా చాలా ముఖ్యమైన పనులు అయితే ఖచ్చితంగా ఉన్నాయండి. ఒకటి, మనం చూసుకుంటే గురుమూఢం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే గురుమూఢం స్టార్ట్ అవుతుందో, ఈ గురుమూఢం మనకి జూలై 15 నుంచి ఆగస్టు 13 వరకు ఉంది. ఈ డేట్స్ లో మనకి వివాహాలు కానివ్వండి, గృహ ప్రవేశాలు లాంటి శుభకార్యాలు ఎక్కువగా చేయరు. అది ఒకసారి గమనించవలసిందిగా కోరుతున్నాను. వీటితో పాటుగా మనకి ఇంకొక ముఖ్యమైనది ఏమవుతుందంటే, మనకి దక్షిణాయనం స్టార్ట్ అవుతుంది 17వ తారీఖు నుంచి. అక్కడ నుంచి ఇప్పుడు దాకా ఉన్న ఉత్తరాయణం కంప్లీట్ అయిపోయి దక్షిణాయనం స్టార్ట్ అవుతుందని గమనించాలి. తర్వాత 25వ తారీఖున మనకి తొలేకాదశి స్టార్ట్ అవుతుంది. దానికి ముందుగా చాతుర్మాస వ్రతం అని చెప్పేసి 4 మాసాలు ముఖ్యమైన మాసాలుగా చాతుర్మాస వ్రతం కూడా ఇందులోనే స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి, లాస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్, ఈ నెల 26వ తారీఖు నుంచి ఈ 14వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మనకి చైత్ర మనకి ఆషాఢ నవరాత్రులు అని చెప్తారు. వీటిని ఏమంటారు? గుప్త నవరాత్రులు అంటారు, లేకుంటే వారాహి నవరాత్రులు అని చెప్పేసి చేస్తూ ఉంటారు. ఈ నవరాత్రులు కూడా ఎంతో విశిష్టత కలిగి ఉంది. పర్సనల్ గా ఈ 9 రోజులు నేను కూడా చక్కగా సింపుల్ గా చేస్తాను, పెద్ద పెద్ద హడావుడిగా చేయకుండా. ఇలా చేసుకునే వాళ్ళందరికీ ఎంతో బాగా ఉపయోగకరంగా ఉంటుంది. లాస్ట్ లో ఈ మంత్ మనకి గురు పూర్ణిమతో ఈ మాసం అనేది పూర్తి అవుతుంది. ఇన్ని రకాల విశిష్టత కలిగిన ఈ మాసంలో జ్యోతిష శాస్త్రం ప్రకారంగా కూడాను 3 ముఖ్యమైన గ్రహాలు మారుతూ ఉన్నాయన్నమాట. ఆ గ్రహాలు మనం ఏంటో చూసుకుంటే, జూలైలో 4వ తారీఖు, 7వ తారీఖు, 16వ తారీఖు, 21వ తారీఖు, ఇలా జూన్ అంటే 3 గ్రహాలు మారుతున్నాయి. ఈ మారి గ్రహాలు శుక్రుడు, బుధుడు, సూర్యుడు గ్రహాలు కూడా ఉన్నాయి. 4వ తారీఖు వచ్చేటప్పటికి శుక్రుడు, బుధుడు వచ్చి 7వ తారీఖు, 16వ తారీఖు సూర్య భగవానుడు మారుతూ ఉన్నారనమాట. ఈ యొక్క 3 గ్రహాల యొక్క ప్రభావం మనకి జూలై మంత్ లో ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. మకర రాశి చూసుకుంటే జూలై మంత్ లో వీళ్ళకి దాదాపు ఒక 70%, 65 to 70% అనుకూలంగా ఉంది. ఒక 30% ఛాలెంజింగ్ గా కూడా ఉందని మీరు గమనించాలి. ఇందులో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు అంతా ఈ రాశిలో ఉంటారని గమనించాలి. ఇందులో పేరు బలం చూసుకుంటే భో, జా, జీ, జూ, జే, జో, ఖా, గా, గి అన్న లెటర్స్ వాళ్ళ పేరు ఉన్న వాళ్ళు కూడాను ఈ రాశి వస్తుందని గమనించాలి. ముందుగా మనం చెప్పుకున్న ప్రకారం ఇందులో మనకి 4 గ్రహాల యొక్క ప్రభావం మనం మాట్లాడుకోబోతున్నాం కాబట్టి, 7వ స్థానంలో అంటే ఫస్ట్ 15 days జులై మంత్ బాగుంటుంది, తర్వాత 15 days కొంచెం ఛాలెంజింగ్ గా ఉంటుంది. 7వ స్థానంలో ఉండటం వల్ల తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుజుని వల్ల అర్ధనాశనం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బుధుని వల్ల విజయము, శుక్రుని వల్ల సంపదలు వచ్చే అవకాశం ఉంటుందని గమనించుకోవాలి. సో ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ వీళ్ళకి ఒక 70% చాలా అనుకూలంగా ఉందని గమనించాలి. వీళ్ళకి 7వ స్థానంలో సూర్యుడు సంచారం చేయబోవటంతో ఎలా ఉంటుందంటే, సామంత జన విద్వేష దారాపీడ సుతామయం ఉత్సాహ భంగకారిణి గోచారస్తే సప్తమే రవి. అంటే ఎప్పుడైతే సూర్యుడు 7వ స్థానంలో వీళ్ళకి సంచారం చేస్తూ ఉంటారో, సామంత జన విద్వేష, మీ కింద ఉన్న ఎంప్లాయీస్ మీ మాట వినే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు. ధారాపీడ సుతామయం, భార్యకి అనారోగ్యం ఉంటుంది. సుతామయం అంటే సంతానానికి కూడా అనారోగ్యం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటన్నిటికంటే కూడా ఉత్సాహ భంగకారిణి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఏదైనా ఎనర్జెటిక్ గా, ఉత్సాహంగా, చక్కగా పనిచేస్తూ ఉంటే అందులో మిమ్మల్ని ఆటంకాలు పరిచే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మీ యొక్క కింద సపోర్టింగ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు అంత పెద్ద సపోర్ట్ ఇవ్వరు అని గమనించాలి. ఓవరాల్ గా చూసుకుంటే కొంచెం టైర్డ్ గా, డిసీజ్ వచ్చే ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ సూర్యుడు
చూసుకుంటే మీరు ఉత్సాహంగా ఏదైనా పని చేస్తుంటే అందులో ఆటంకాలు కలిగించే విధంగా ఉన్నారని గమనించాలి. అయితే 5వ స్థానంలో కుజుడు ఉండటం అంత మంచిది కాదు అని చెప్తారు జ్యోతిష శాస్త్రంలో. 5వ స్థానంలో ఎప్పుడైతే కుజుడు ఉంటారో మనకి దేహ జాడ్యం సంతాపం కాలాతిక్రమణ భోజనం దురితం కర్మలాభాచ భౌమే పంచమే సంయుతే అంటారు. అంటే ఇందులో దేహ జాడ్యం శారీరకంగా అనారోగ్యం కలిగే అవకాశం ఉంటుంది. సంతాప కాలతిక్రమణ భోజనం అంటే శారీరకంగా చాలా బాడీ హీట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అకాలానికి భోజనం చేసే అవకాశం ఉంటుంది. పాప పనులు చేయాలని ఒక ఆలోచన వస్తుంది. మంచి ఉద్దేశంతో ఏదైనా పని చేస్తే సరిగ్గా రిజల్ట్ రాదు. శరీరానికి గాయాలయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉందని గమనించాలి. అంటే ఇక్కడ సూర్యుడు ప్లస్ కుజుడు ఇద్దరు కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నారు. మెయిన్ హెల్త్ రిలేటెడ్, రెండోది ఇంటర్ పర్సనల్ స్కిల్స్ కొంచెం ఎక్కువగా మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉంటే బాగుంటుంది. అదే విధంగా మిగతా ఇప్పుడు చెప్పబోయే 2 గ్రహాలు మాత్రం చక్కగా సపోర్ట్ ఇస్తూ ఉన్నాయి. అందులో బుధుడు 6వ స్థానంలో ఉండటం వల్ల వస్త్రలాభో ధాన్యలాభో ధనలాభో మోక్షపతి అంటారు. అంటే ఈ టైంలో వస్త్రాలు కొనే అవకాశం ఉంటుంది, ధాన్యం ప్రకారం బాగుంటుంది, ధనం బాగుంటుంది. అంతేకాకుండా మనసులో చాలా ధైర్యము ఉంటుంది. అంతేకాకుండా వాహనం సంసారం అని చెప్తూ ఉంటారు. ఇందులో ఏమవుతుందంటే జనాల పేరు జయము సుఖము శాంతి చక్కగా ధన బుద్ధి ధనబలము అంత చక్కగా ఉందని గమనించుకోవాలి. అయితే 8వ స్థానంలో శుక్రుడు ఉండటం ఇది కూడా మంచిది. 8వ స్థానంలో ఎప్పుడైతే శుక్రుడు ఉంటారో వీళ్ళకి దుఃఖనాశ మహాసౌఖ్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శనం అర్ధ ప్రాప్తి రష్టమే గురుగునందనే అని చెప్తారు. అంటే 8వ ఇంట్లో ఎప్పుడైతే శుక్రుడు ఉంటారో వీళ్ళకి మహాసుఖాలు కలుగుతూ ఉంటాయి. దుఃఖనాశనం అప్పటిదాకా ఏదైనా విషయంలో బాధించబడుతూ ఉంటే ఆ దుఃఖం పోతుంది. రాజదర్శనంపై అభిర్షణలు కలుస్తూ ఉంటారు. ధన ప్రాప్తి ఉంటుంది. బంధువులతోటి మిత్రులతోటి చక్కగా కలిసి ఉండే ఒక మంచి యోగ్యత కలిగి ఉందని గమనించాలి. అయితే నక్షత్రం ప్రకారం చూసుకుంటే నక్షత్రాల వారిగా కూడా వీళ్ళకి చాలా చక్కగా ఉంది. ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట నక్షత్రాలు ఇందులో ఉంటాయి. అందులో ఉత్తరాషాఢ నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి ధన ప్రాప్తి జయము రాజ్య లాభము వస్త్ర లాభము చూపిస్తూ ఉంటుంది. అంటే ఈ టైంలో వీళ్ళకి ఒక కొత్త ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనహీనత దరిద్రము కొంచెం ధనానికి కూడా ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది ఈ నక్షత్రం వాళ్ళకి. శ్రవణం నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభము జయము ధన ప్రాప్తి అంటే ఖచ్చితంగా ఒక ప్రమోషన్ కానీ వృత్తిరీత్యా ఉన్నతంగా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రోగము దరిద్రము ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ధనిష నక్షత్రం వాళ్ళకి అగైన్ వీళ్ళకి కొంచెం ఈ నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ధన ప్రాప్తి బాగుంది, జయప్రదంగా ఉంటుంది. కానీ కలహము బంధనము రోగము ఉంటుంది. అంటే ఇక్కడ గొడవలు అవటం తద్వారా హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. రెండోది బంధించబడినట్లుండే పరిస్థితి కూడా ఉంటుంది. ఏదో ఒక ఆపర్చునిటీ వస్తుంది, దాంట్లో ముందుకెళ్తే బాగుంటుంది, వెనక్కి వెళ్తే బాగుంటుంది, ఏదైనా చేస్తే బాగుంటుందా బాగుంటుందా ఇలా రకరకాల ఆలోచనలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని గమనించుకొని ధనిష్ట నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వీటితో పాటుగా వేరే విధంగా లత్తలో ఎలాంటివి లేవు కాబట్టి ఒక రకంగా 65 to 70% చాలా అనుకూలంగా ఉంది. కొన్ని విషయాలు మాత్రం జాగ్రత్తగా ముందు చెప్పుకునే విధంగా జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు పరిహారం కింద విష్ణు ఆలయాలు దర్శించడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆదివారం కానీ వెంకటేశ్వర స్వామి గుడి కానివ్వండి, రామాలయం కానివ్వండి, ఎనీ విష్ణు ఆలయాలు దర్శించడం చాలా ఇంపార్టెంట్. వీలైతే అనంత పద్మనాభ స్వామి ఎక్కడైనా కనుకుంటే దర్శనం చేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వాళ్ళకి సూర్య నమస్కారాలు చేయటము, ఆదిత్య హృదయ స్తోత్రం చదవటము, తర్వాత కుజుడికి సంబంధించి క్షేత్ర పాలకులు అంటే మనకి నాగులు కట్ట అంటారన్నమాట. జంట నాగులు ఉంటే మనకి మర్రి చెట్టు కింద రావి చెట్టు కింద అభిషేకాలు చేసిన పూజ చేసినా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. పరిహారాల్లో భాగంగా ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా నేనేం చెప్తానంటేనండి, ఇది గోచార రీత్యం అంటే గోచార ఫలితాలు అని చెప్తూ ఉంటారు. అయితే మీ ఇండివిడ్యువల్ యొక్క జన్మరాశిలో చూడటం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ గోచార రీత్యాలతో పాటు మీకు ఇండివిడ్యువల్ గా ఉన్న దశాభుక్తి ఏంటి, ఏమైనా శాపాలు ఉన్నాయి, ఏమైనా గ్రహ దోషాలు ఉన్నాయంటూ జ్యోతిష శాస్త్రంలో ప్రకారం ఎనాలిసిస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఎవరికైతే ఏజ్ 40 years +or- 5 years ఉంటుంది, అంటే 35 to 45 years ఏజ్ ఉండి మధ్యలో మీకు ఎక్కడైనా కనుక కెరీర్ లో గ్యాప్ వచ్చినా, లేదంటే అనుకున్న పనులు కాకపోతున్నా, మధ్యలో స్టాగ్నేట్ గా అనిపించినా, లేదంటే ఏదైనా ఒక గందరగోళమైన పరిస్థితి కయోటిక్ పరిస్థితిలో మీరు ఇన్వాల్వ్ అయ్యారు, తెలవకుండా అవుట్ ఆఫ్ యువర్ కంట్రోల్ వెళ్తూ ఉంది అనుకుంటే ఖచ్చితంగా మీ జన్మ జాతకం చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనకు మోడర్న్ సైకాలజీలో మోడర్న్ సైన్స్ లో ఇది మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు. కానీ
జ్యోతిష శాస్త్రం దీనికి చాలా విధాలైన పరిష్కారాలను చూపిస్తుంది. ఈ టైంలో 2 ముఖ్యమైన విషయాలు జరుగుతూ ఉంటుంది. అలా మీ గ్రోత్ కనుక ఆగిపోయి ఉంటే, ఫస్ట్ మీకేమైనా శాపాలు ఉన్నాయా, ఆ శాపాలు ఈ టైంలో యాక్టివేట్ అయ్యా అని చూసుకోవాలి. రెండోది, ఈ టైంలో మీకు నడుస్తున్న దశాభుక్తుల యొక్క గ్రహాల యొక్క ఏమైనా దోషాలు ఉన్నాయా, ఈ 2 కారణాలు ఏంటో తెలుసుకొని వాటికి సంబంధించిన విశ్లేషణ చేసుకొని చక్కటి పరిష్కారాలు చేసుకొని పరిహారాలు చేసుకుంటే లైఫ్ 10 అంతలు ముందుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ లో ఎక్కువగా ధనానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకుంటూ ఉంటారు. శత్రు బాధలు విపరీతంగా ఉన్న వాళ్ళు మనకు వచ్చేటప్పుడు చండీ హోమం చేయించుకుంటూ ఉంటారు. వీటితో పాటుగా ఎవరికైనా హెల్త్ బాగలేకపోతుంటే ఆయుష్ సూక్తం, మహామృత్యుంజయ హోమం చేయించుకుంటూ ఉంటారు. భార్యాభర్తల కోసం అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము లేదా విశ్వావసు గంధర్వరాజ హోమము ఇవన్నీ చక్కగా చేయించుకుంటూ ఉంటారు. ఎలాంటి పరిస్థితులు మీకున్నా, ఎలాంటి సమస్యలు మీకున్నా, లేదంటే ఎలాంటి క్లారిఫికేషన్ మీకు కావాలనుకున్నా కానీ, ఫ్యూచర్ గురించి ప్లాన్స్ లో కన్ఫ్యూజన్ ఉన్నా కానీ ఒక్కసారి మీ జన్మ జాతకం చూపించుకొని ఆ జాతకంలో ఏ ప్రకారంగా ఉందని తెలుసుకొని చక్కటి పరిష్కారాలు చేసుకుంటే లైఫ్ అనేది 10 రెట్లు ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. మీ అందరికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.